శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరతారా లేదా అన్న సస్పెన్స్ వీడిపోయింది. చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరిపోయారు. నంద్యాలలో జరుగుతున్న జగన్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. పార్టీ అధినేతతో పాటు ఆయన వేదికపైకి వచ్చారు. నిన్ననే టీడీపీ పదవులకు రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. బహిరంగ సభలోనే ప్రకటన చేస్తారని కొందరు చెబుతున్నారు. రైట్, మా ప్రతినిధి కర్నూలు చంద్రశేఖర్ ని ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. చంద్రశేఖర్, ఇప్పటికే వైసీపీ పదవుల్లో ఉండి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పోరాటం చేస్తుంది. దాని మీద చాలా సార్లు దృష్టికి తీసుకొచ్చింది, స్పీకర్ దృష్టికి తీసుకొచ్చింది, చాలా విమర్శలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి వైసీపీలోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉందా? చంద్ర అలాంటి మళ్ళీ ఫోన్ లైన్లోకి తీసుకుందాం. శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరతారా లేదా అనే దాని మీద ఒక సందేహం ఉండేది. ఇప్పుడు అది క్లారిఫై అయిపోయింది. జగన్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరినట్లుగా మనకి కనబడుతోంది. దృశ్యాల్లో మనం చూడవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన వైసీపీలో చేరతారా లేదా అనేది ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మా ప్రతినిధి చంద్ర ఫోన్ లైన్ లో వచ్చారు. చంద్ర, వైసీపీలో చేరిన చక్రపాణి రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందా ఎమ్మెల్సీ పదవికి? నంద్యాలలో జగన్ బహిరంగ సభ ప్రారంభమైంది. కొద్దిసేపు క్రితమే జగన్ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సభలో ప్రధానంగా శిల్పా చక్రపాణి రెడ్డి సభకు హాజరవుతారా లేదా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉండింది. ఎట్టకేలకు చక్రపాణి రెడ్డి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన బంధువుల నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఉదయం నుంచి ఆయన డైలమాలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ కండిషన్ పెట్టిన నేపథ్యంలో ఆయన డైలమాలో ఉన్నారు. ఎందుకంటే నిన్నే టీడీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించిన నేపథ్యంలో జగన్ ఈ కండిషన్ పెట్టడంతో ఎదుకోవాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జగన్ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బంధువులు చెబుతున్న దాని ప్రకారం ఇవాళ ఉదయం నుంచి కూడా బంధువులు పెద్ద ఎత్తున ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. పదవికి రాజీనామా చేయి, ఏమాత్రం ఇబ్బంది ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, వైసీపీలో ఉంటే జగన్ నీకు అండగా ఉంటారు, రాజీనామా చేయడానికి వెనకాడవచ్చు, వైసీపీలో చేరు, కండిషన్ ని ఫాలో అవని బంధువులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన జగన్ సభలో పాల్గొన్నారు. మోస్ట్లీ వేదిక పైనే ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం 6 నెలల కాలమే అయింది. ఇంకా దాదాపు 5.5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీ పదవి ఉన్న నేపథ్యంలో రాజీనామా చేసేందుకు ఆయన వెనకాడారు. అయితే టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించి జగన్ ని కలిసిన నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉదయం నుంచి సందిగ్ధంలో ఉన్నారు. బంధువుల ఒత్తిడి మేరకు ఆయన ఎట్టకేలకు వైసీపీలో చేరేందుకు సిద్ధమై రాజీనామా కూడా సిద్ధమైన తెలుస్తోంది. వేదిక పైనే ప్రకటించే అవకాశం ఉంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు. అదే సందర్భంలోనే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ చంద్రశేఖర్. ఆబ్వియస్లీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం చక్రపాణి రెడ్డికి కనబడుతోంది. ఎందుకంటే వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్సీ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేయాలని జగన్ షరతు పెట్టినట్లుగా కనపడుతుంది. ఆల్రెడీ ఆయన వైసీపీలో చేరిపోయారు కాబట్టి రాజీనామా చేయడం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం అనేది లాంఛనంగా ఉంది. ఎందుకంటే వైసీపీకి కూడా ఖచ్చితంగా రాజీనామా చేయించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీలో చేరి ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగుతున్న దాని మీద వైసీపీ ఇప్పటికే తీవ్రంగా పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో నైతికంగా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి చక్రపాణి రెడ్డికి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ సభ ద్వారా తన రాజీనామాను ప్రకటించే పరిస్థితి ఏర్పడింది.